తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఓనమకి జై చిన్నమస్తు. గురుగారు, ప్రస్తుతం ఏపీలో ముగ్గురు పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి కావడం కోసం. ఒక పక్క పవన్, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క మళ్ళీ ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్. సో నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే సీఎం అయ్యే అవకాశం ఎంత మేరకు ఉంది? ఆయన జాతకపరంగా తీసుకుంటే ఎలా ఉందంటారు? జాతకరీత్యా మనము సీఎం జగన్ గారిది పరిశీలన చేస్తే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా కొంచెం ఆయనదే, కొంచెం కాదు కొంచెం భారీగా హవా ఆయనదే కనిపిస్తే, అంటే ఆయన హవానే వచ్చేలాగే ఉంది. వై బికాజ్ గ్రహాలన్నీ కొంచెం అనుకూలంగా ఆయనకే ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తున్నాయి అన్నమాట. అంటే కొంతమంది ప్రజలు అవునన్నా కాదన్నా, కొంతమంది నాయకులు అవునన్నా కాదన్నా కానీ గ్రహాలు అక్కడే కొంచెం అనుకూలంగా ఉన్నాయి. పవనాలన్నీ అక్కడే వీస్తున్నాయి, ఫ్యాన్ గాలి తిరుగుతోంది. సో ఇప్పుడు అది కాక ఆయన జాతకరీత్యా చూస్తే దశమాధిపతి చంద్రుడు పాపగ్రహ దృష్టితోటి ఉన్నాడు ఫుల్గా, కేతుతోటి. ఎప్పుడైనా కానీ చంద్రుడు చూడండి విపరీతమైన పాపగ్రహ దృష్టి, అది దశమ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు. అది అపనిందల పాలు చేస్తూ రాజయోగాన్ని క్రియేట్ చేస్తాడు. అర్థమవుతుంది ఎందుకు? రాజ్యస్థానాధిపతి చంద్రుడు కూడా రాజ్యాధిపతి, కానీ ఇక్కడ పాపగ్రహాలతోటి మిక్స్ అయ్యాడు కేతువుతోటి. సో అది విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడనమాట. అట్ ది సేమ్ టైం ఆయన జాతకరీత్యా ఇప్పుడు రైట్ నవ్వు బుధ మహాదశ నడుస్తుంది. అంటే బుధుడు అనేవాడు రాజకుమారుడు, ఆ యోగదశ నడుస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయనకు జాతకరీత్యా హంసయోగం ఉంది. సో ఇన్ని యోగాలు కలిగిన జాతకుడు సీఎం జగన్ గారు అనమాట. అంటే జాతకరీత్యానే మాట్లాడుతున్నాడు, నేను పర్సనల్ నా ఒపీనియన్ కాదు. సో ఈ గ్రహాలను కానీ మిగతా అపోనెంట్ లీడర్స్ యొక్క శని దశను పరిశీలన చేసినా కూడా మనకి ఎక్కువగా ఈయన వైపే మొగ్గు ఉంది అని, అంటే జాతకరీత్యా ఈయన వచ్చే అవకాశాలు ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. అంటే గతంతో మనం పోల్చుకున్నట్లయితే ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? చాలా మంది దగ్గర వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఈసారి సీట్ల సంఖ్య అయితే తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అని అంటున్నారు. కొంత విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ విమర్శల్ని వాళ్ళు పాజిటివ్గా మలుచుకునేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చూడండి, సీట్లు తగ్గుతాయనే మాట అయితే వాస్తవమే. ఇంతకుముందునంత రాకపోవచ్చు, ఇంకా సీట్లు తగ్గచ్చు. కానీ వీటిని ఆయన అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే సీఎం జగన్ గారు ముఖ్యంగా ఆయన చేయాల్సినది రాజ్యశ్యామల, వీటితో పాటు త్రిపుర సుందరి అని ఒక అమ్మవారు వస్తారు. త్రిపుర సుందరి, రాజ్యశ్యామల, భువనేశ్వరి, చిన్నమస్త, ఈ 4. ఎందుకు ఇన్ని 4 అంటే ఏవైతే ఆయనకు ఇప్పుడు తర్వాత ఆ హాట్ సీట్, ఆ సీఎం సీట్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు పూజలు కూడా ఇంత భారీగానే ఉంటాయి. సో ఈయన చిన్నమస్త, త్రిపుర సుందరి, రాజ్యశ్యామల, భువనేశ్వరి, ఈ 4 బలి పూజలు బాగా బ్రహ్మాండ స్థాయిలో ఆయన చేసుకోగలిగితే మరి ఆయనదే పీఠం అనేంతగా ఉందన్నమాట జాతకరీత్యా. సో ఇవి ఆయన జాతకంలో హైలైట్ కావాలి అంటే ఈ 4 పూజల మీద జాతకరీత్యా ఆయన చేసుకోగలిగితే మంచి ఉన్నతమైన శిఖరం, మళ్ళీ ఆ పీఠాన్ని అధిరోహించే అవకాశం కలుగుతుంది. గురుగారు, మీరు యాగాలు చేయాలి అంటున్నారు, అలాగే బలి పూజలు చేయాలని చెప్తున్నారు. చాలామంది ఈ బలి పూజలు జీవహింస మహాపాపం అని చెప్తున్నారు, జీవహింస చేయొద్దు అని చెప్తున్నారు. మరి ఈ బలి పూజలు ఏ రకంగా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఈ జీవహింస చేయొద్దు అని చెప్పే వాళ్ళకి తెలియదమ్మా, అసలైన మ్యాటర్ తెలియదు అనమాట. వాళ్ళు ఇక్కడ ఉంటారు, జీవహింసలు చేయొద్దు అది ఇది అని ఈ సంస్థలాగా మాట్లాడుతుంటారు. అలా కాదు, ఎవరికి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటుంది. మీరు ఒకసారి కామాఖ్య పీఠం కానీ, నాట్ ఓన్లీ కామాఖ్య, మీరు నేపాల్ కానీ, శ్రీలంక, మీరు కల్కత్తా, బెంగాల్లో ముండమాలిని, ఇట్లా పీఠాలు దర్శనం చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ అన్ని బలి పూజలే జరుగుతాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు మనకు ఇక్కడ మైసమ్మ, మా సైడ్ అయితే రాయలసీమ సుంకలమ్మ, ఇట్లా వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అక్కడ బలిస్తున్నాం కదా, గ్రామ దేవతలకంతా బలులే కదా జరుగుతుండేది. మరి అక్కడ బలిస్తే నేరం కాంది, ఇక్కడ బలి చెప్తేనే అయ్యయ్యో మహాపాపం అంటున్నారే. మరి అక్కడంతా రెగ్యులర్గా బరిగే బలులే కదా అవన్నీ. అంటే బలి అనేది పాపం కాబట్టి అలా జీవుల్ని బలి చేయకుండా దానికి బదులుగా గుమ్మడికాయ తోటి బలి ఇవ్వమని. గుమ్మడికాయ కాదమ్మా, గుమ్మడికాయ బలిస్తారు, చెరకు కూడా బలిస్తారు, అల్లం బలిస్తారు, వెల్లుల్లి కూడా బలిస్తారు. మీకు కామాఖ్య పీఠం కానీ ఇప్పుడు ఇందాక చెప్పిన శక్తి పీఠాలు ముండమాలిని ఇట్లా పీఠాలకు వస్తే మీకు దశబలి, నవబలి, అష్టబలి, రకరకాల బలులు ఉంటాయి. వాటితో పోలిస్తే మనకు దున్నపోతు, ఇందాక నేను చెప్పాను దున్నపోతు, బాతు, వీటితో పాటు సమ్టైమ్స్ అల్లము, వెల్లుల్లి, చెరుకుగడ, ఉల్లిగడ్డను కూడా బలిస్తారు. మళ్ళీ
మరి వాళ్ళు అనుకుంటే బలులు అంటే అన్ని దున్నపోతులే బలి ఇవ్వచ్చు కదా. అంటే మన వాళ్ళు కూడా కొంచెం కన్సర్న్ ఉంటుంది. ఇంకోటి తెలుసా అండి, ఇప్పుడు చాలామంది శాస్త్రరీత్యా అంటే మనకు శాస్త్రం చెప్పినట్లు రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటారు. జన్మరాహిత్యం అంటే తిరిగి జన్మ పొందకూడదు, ఇట్లా మోక్షానికి వెళ్ళిపోవాలంటారు. సమ్ టైమ్స్ ఇట్లా బలుల్లో బలి ఇవ్వబడే జంతువులు కూడా కొన్నిసార్లు ఎయిదర్ మోక్షానికన్నా వెళ్ళిపోతాయి, అంటే ఆ లెవెల్ దాటిపోయి. ఎందుకంటే పశు జన్మకు అంత జ్ఞానం ఉండదు కదా. ఇప్పుడు మనిషి అయితే 1-2 సార్లు చెప్తే వాడు వింటాడు, ఆ జ్ఞానాన్ని కొంచెం ఎక్కించుకుంటాడు. బట్ ఆ పశువులు అట్లాంటివి వినలేవు కదా. అట్లాంటప్పుడు ఇట్లా బలుల్లో వాళ్ళు ఇవ్వడం ద్వారా అవి ఏదైనా మోక్షము లేదంటే తిరిగి అంటే అప్గ్రేడ్ అయ్యి మానవ జన్మ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కార్తీక పురాణాల్లో ఎక్కువ చదివితే అర్థవాద కథలు అంటారు వాటిని. అవి అర్థవాదమైనా కానీ మంచి చక్కటి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అందులో చూడండి, ఒక పురుగు తిరిగి దీపంలో పడి చనిపోవడం వలన అది కార్తీక మహత్యం ద్వారా మళ్ళీ మానవ జన్మ ఎత్తుతుంది. సో ఇట్లాంటివి మనకు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మీరు ఊరికే బలి అట్లాంటప్పుడు అందరూ చికెన్లు నాన్ వెజ్లు మానేయండి. మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు బలినే కదా తింటున్నారు, మరి బంద్ చేయండి అందరూ, అంతే కదా. తందూర్ చికెను, హాట్గా బిర్యానీ ఇవన్నీ ఎందుకు? వెజిటేరియన్స్ అని చెప్పి బోర్డు పెట్టుకొని కూర్చోండి. బలి ఏది ఎలా ఉంటారో అలా ప్రొసీడ్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే అయితే ఇప్పుడు ఆ యోగాన్ని పొందాలి అనుకునేవాళ్ళు, మీరు చెప్పినట్టుగా రాజయోగాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు స్వయంగా వాళ్ళే ఈ పూజల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందా, లేదంటే వాళ్ళ తరపు నుంచి ఎవరైనా చేసుకోవచ్చు? అలా ఇన్వాల్వ్ అవ్వచ్చమ్మా, లేదంటే ఎవరి ద్వారా కూడా చేయించవచ్చు, నో ప్రాబ్లం. అలా ఎందుకంటే చూడండి, ఆ యూనివర్స్ అంతా అమ్మవారి శక్తిని నిండుకొని ఉంటుంది. సో కాబట్టి మనము అమ్మవారి శక్తి ఆ పీఠంలో చేసినా కూడా అది ఖచ్చితంగా అంటే ఆ సదరి వ్యక్తికి సంకల్పంలో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మనం అన్నీ చెప్తాం కాబట్టి గోత్రనామాలు ఇవన్నీ ఖచ్చితంగా అంటే వాళ్ళకి చెందుతుంది. కాబట్టి ఎక్కడున్నా కానీ ఇవి చేసుకోవచ్చు. అటెండ్ అయితే ఇంకా మంచిది, ఉత్తమం. మీరు చెప్పినటువంటి ఈ 4 పూజలు కూడా ఎటువంటి నియమాలతో పాటించాల్సి ఉంటుంది? నియమాలంటే అమ్మా, వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు మేము చెప్తామన్నమాట. స్పెషల్గా ఏంటి, వాళ్ళ బ్రేక్ఫాస్ట్తో నుంచి కొన్ని ఉంటాయి నియమాలు. అంటే నాన్ వెజిటేరియనే ఉంటుంది, దాని డౌట్ ఏమీ లేదు. ప్యూర్ వెజ్ అని ఏమి ఉండదు. సమ్ టైమ్స్ చెప్తాం మేము, పూజల్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. అది ఆ జాతకుడిని యొక్క జాతకాన్ని బట్టి చెప్తాం, ఏమి ఆ రోజు ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్తాం. మొత్తానికి మళ్ళీ ఏపీలో జగనే సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు జాతకరీత్యా. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.